దగ్గరికి నిలబడుతున్నాం. ఎస్ ఆంజనేయ రెడ్డి గారు కన్క్లూజన్ పాయింట్ లో చెప్పండి, భారతీయ జనతా పార్టీ తీసుకుపోయేటటువంటి నిర్ణయంలో ఎంతవరకు స్టాండ్ అయి ఉంటుంది? వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ప్రతిపాదనకు అనుకూలంగా 38 శాఖా విభాగాలను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మళ్ళీ అవన్నీ కూడా ఎలా చూడాలి ఈ వ్యవహారాలన్నీ? కన్క్లూజన్ పాయింట్లో చెప్పండి ప్లీజ్. శ్రీశైలం గారు, మనము అనేక సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా ఉన్నాము. మనం అనేక సందర్భాల్లో చర్చించుకుంటున్నప్పుడు అన్ని రాజధానిలోనే పెడుతున్నారు. ఇది సరైన అభివృద్ధి కాదు, ఇది అభివృద్ధి అసమానతలు ఉంటుంది మిగతా ప్రాంతాలకి అని చాలా సందర్భాల్లో కూడా మనం చర్చించుకుంటున్నాం. సో అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా మిగతా విభాగాలు ఏర్పాటు చేసేదానికి అనుమతి ఇచ్చుంటారు. నేనేమంటున్నా అంటే, అమరావతి రాజధాని మనం ఆమోదిస్తున్నాము, చట్టబద్ధత కల్పిస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం అన్ని కూడా అమరావతి చుట్టుపక్కలే అభివృద్ధి జరగాల, మిగతా ప్రాంతాలకి అభివృద్ధి జరగకూడదనే ఆలోచన కూడా కరెక్ట్ కాదు కదా. అందులో భాగంగానే గత ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నానికి సంబంధించి విభాగాలు తరలించి ఉండొచ్చు, లేదా తరలించే కొన్ని విభాగాలు ఆగిపోయాయి. మీరు చెప్పినట్టుగా కొన్ని విభాగాలు తరలించారు, కానీ కొన్ని విభాగాలు ఆగిపోయాయి కూడా. కానీ బ్రాడర్ లుక్ చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వము అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాల, సమానమైన అభివృద్ధి ఉండాలా, ఇంబ్యాలెన్స్ ఉండకూడదనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. నాకు ఉమాశంకర్ గారిని ఆయన 29లో మేము అధికారానికి వస్తాము, ఎక్కడ కేంద్రంలోనా రాష్ట్రంలోనా చెప్పలేదు. వారు పగటికల్లా కనమనండి, మనకేం ఎలాంటి అభ్యంతరం లేదు. దేశంలో రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరం కూడా కళ్ళకి గట్టినట్టు చూస్తుంటాం. కానీ వారు పగటికల్లా కనమంటే మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకటి. రెండోది, నిధులు సరిగా ఇవ్వడం లేదో కేంద్రము. ఉమాశంకర్ గారు ప్రధానమంత్రి, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు గో త్రూ ద డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్, రాష్ట్రాలకి ఏ స్థాయిలో నిధులు ఇచ్చారో ఒకసారి మీరు స్టాటిస్టిక్స్ చూడండి. అవసరం వస్తే మనం ఇంకోసారి ఈ చర్చలో మీరు 1 గంట 2 గంటలో పెట్టండి. జిఎస్టీ ఎంత వచ్చింది, లేదా మిగతా అభివృద్ధికి సంబంధించిన వస్తువులు. ఒకటి. రెండోది, మన యొక్క ఆలోచన ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఇందాక రామ్మోహన్ రావు గారు కూడా అన్నారు, అమరావతికి 15,000 ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు 5,000 కూడా ఇచ్చినట్లేదని వారు వ్యాఖ్యానించారు. మన యొక్క భావన ఏమిటంటే, కేంద్రము ఏదన్నా ఒక రాష్ట్రానికి అప్పు రూపంలో కానీ లేదన్నా గ్రాంట్ రూపంలో కానివ్వండి డబ్బులు ఇస్తుందంటే ఏమనుకుంటాం మనం? వెంటనే విమానాల్లో ఆ డబ్బులంతా బస్తాలు కట్టి ఒక పెద్ద విమానంలో వేసి అమరావతి ల్యాండ్ అవుతుంది అనుకుంటా. అట్లా ఉండదండి. ప్రకటించిన తర్వాత కొంత నిధులు విడుదల చేస్తారు. మనం ఏమి ఖర్చు పెట్టాము, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాము, ఖర్చు పెట్టిన లెక్కలు ఏమిటి, ఇవన్నీ కూడా కేంద్రానికి చెప్పవలసి, దాని తర్వాత మళ్ళీ నిధులు రిలీజ్ చేస్తుంటారు. కానీ మన అభిప్రాయం ఏంటంటే, కేంద్రం ప్రకటించిన వెంటనే విమానాల్లో బత్తాలకేసి అమరావతికి తరలిస్తారనే అభిప్రాయంలో మనం ఉంటాము. ఈ రోజు కేంద్రము చిత్తశుద్ధితోటి చాలా సిన్సియర్ గా ఉమాశంకర్ గారు మీరు రెస్పాండ్ కావచ్చు ప్లీజ్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉందనే విషయంలో పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు విమానంలో డబ్బులు మూటలు వస్తాయి, డబ్బులు పంపించేస్తారు అని అపోహపడుతుంది. అది బీజేపీ వాళ్ళ విధానం. ఎలా అంటే 2014లో ప్రతి అకౌంట్ కి 15 లక్షల రూపాయలు వేస్తాం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అమ్మా, మీ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మేమేం చేయలేము. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, బీహార్ ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, యూపీ ప్రజలు కాదు. ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్ర, సౌత్ ఇండియాకు ఒక విశిష్టమైన ఇది ఉంది. భారతదేశంలో ధనిక పేద 2 వర్గాలే ఉంటాయి ఆ యొక్క నార్త్ ఇండియాలో. కానీ మహారాష్ట్ర నుంచి కిందకి మధ్య తరగతి ఎక్కువ బాగా ఉంటుంది, తర్వాత దానికి తక్కువ బాగా ఉంటుంది. కాబట్టి మీరు మాట్లాడచ్చు ఆంజనేయ రెడ్డి గారు, మీరు మాట్లాడచ్చు. సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఒక విచిత్ర, ఒక విశేషమైన ఒక లక్షణం ఉంది. మనం ఇంత నిబ్బరంగా ఉండగలిగాము అంటే మధ్య తరగతి ప్రజలు, మోడీ గారి ప్రతి విధానం మధ్య తరగతి ప్రజలను అడ్డు విడిచే విధంగానే ఉంది. అమరావతి గురించి మాట్లాడుతూ విమానంలో డబ్బులు పంపించారేంటండి? మట్టి పంపించారు, అమరావతికి మట్టి ఇచ్చారు, మర్చిపోతున్నారు ఆంజనేయ రెడ్డి గారు. బీజేపీ నాయకులు విస్తుపోయారు, మట్టి తేవడం ఏంటి? అమరావతికి డబ్బులు మట్టి తేవడం. ఆంజనేయ రెడ్డి గారు పెద్దలు ఒక మాట చెప్తారు, చరిత్ర సృష్టించలేదు. ఉమాశంకర్ గారు చెప్పేది, రాష్ట్రంలో కేంద్రంలో రాష్ట్రంలో మీరే ఉన్నారు, చరిత్ర సృష్టించలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ చరిత్ర లేదు. మీరు పగటి కళ్ళ కనండి, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆంజనేయ రెడ్డి గారు పగటి కళ్ళ అంటారు,
సార్ ఎలక్షన్ కమిషనర్ ప్రశ్నిస్తే బీజేపీ ఎలక్షన్ కమిషన్ పద ఆన్సర్ చెప్తా ఉంది. మీరు 400 పేజీలు నవీన్ ఉత్తరం రాయడం, చావలా 400 పేజీ ఉత్తరం రాయడానికి టైం ఉంది కానీ 4 నిమిషాలు టైం ఉంది ఎలక్షన్ కమిషన్ ఇట్లా. ఎలక్షన్ కమిషన్ గురించి అమిత్ షా గారు మాట్లాడతారు, ప్రధానమంత్రి గారు మాట్లాడతారు, కానీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడరు. ఒక్క మాట చెప్తున్నా, మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఉమాశంకర్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. బండా రామ్మోహన్ రావు గారు కన్క్లూజన్ పాయింట్ దిశగా వెళ్దాం. 2019 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేసింది అమరావతి రాజధాని. ఆ రోజు ప్రధానమంత్రి శంకుస్థాపనకు హాజరయ్యారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక తీర్మానం చేసింది.